ఫాసాయి వాళ్ళ పేరెంట్స్తో ఇంకా లేట్ అయితే బస్సు వెళ్ళిపోతుంది, నేను మిమ్మల్ని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను పదండి అని చెప్తుంది. అప్పుడు మామ్ వాళ్ళు ఇప్పుడే కదా వచ్చింది, అందులోని చాలా జర్నీ చేసి వచ్చారు కదా, బాగా టైర్డ్గా ఉన్నారు, వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్తారులే, ఏం పర్లేదు అని చెప్తుంది. దేవ్ కూడా వాళ్ళందరితోని ఇక్కడ అందరికీ కూడా గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, ఇక్కడ ఎన్ని రోజులు కావాలి అన్ని రోజులు ఉండేదిరిగాని అని అంటాడు. దాంతో ఫాసాయి కూడా ఇంకేం అనలేక సరే అంటుంది. తర్వాత వాళ్ళందరూ వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి పెద్దన్నయ్య పెద్దతను వస్తారు. పెద్దతను చూడగానే మాయ చాలా షాక్ అవుతాడు. ఆంటీ అండ్ అంకుల్ని పిలుస్తారు. వాళ్ళందరూ కూడా పెద్దతని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు టీవీలో కంటే కూడా బయట ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్పి బాగా పొగుడుతూ ఉంటారు. దేవ్ దియాని కూడా తన రూమ్ దగ్గర తీసుకెళ్తాడు. దేవ్ దియాతో ఇంకా చాలాసేపు మాట్లాడాలి, బాగా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ మాయ అక్కడికి వచ్చి దియాని తీసుకెళ్ళిపోతాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి. ఫాసాయి విక్కీతో, నువ్వు డాడ్తో ఏం చెప్పావు అసలు, మా పేరెంట్స్ ఇక్కడ ఉండడానికి ఆయన ఎలా ఒప్పుకున్నారు, అయినా డాడ్లో ఈ చేంజ్ ఏంటి, నువ్వేం చేస్తావు నిజం చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. విక్కీ ఫాసాయి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇద్దరు అనుకోకుండా బెడ్ మీద పడిపోతారు. అప్పుడే అక్కడికి అంకుల్ వస్తారు. వాళ్ళిద్దరిని అలా చూసి కొంచెం షైగా ఫీల్ అవుతారు. తర్వాత విక్కీతో, ఇక్కడ నాకు ట్యాప్స్ ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు, కొంచెం చెప్పవా అని అడుగుతాడు. అప్పుడు విక్కీ వెళ్ళి వాళ్ళకి ఎందులో హాట్ వాటర్ వస్తాయి, ఎందులో కోల్డ్ వాటర్ వస్తాయి అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. విక్కీతో, ఫాసాయికి వాళ్ళ పేరెంట్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, తన హ్యాపీగా ఉండడమే కదా నీకు కూడా కావాల్సింది అని అడుగుతుంది. విక్కీ కూడా అవును అని అంటాడు. ఇప్పుడు మామ్ ఆంటీతో, చూసారా వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకరికి ఎంత ఇష్టమో, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతగానో లవ్ చేసుకుంటున్నారు అని చెప్తుంది. అది విని మామ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ విక్కీ అండ్ ఫాసాయికి మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటారు. పెద్దన్నయ్య పెద్దదన అండ్ వాయువు మీద వస్తున్న రూమర్స్ చూసి బాగా అప్సెట్గా ఉంటాడు. అప్పుడు పెద్దదన అక్కడికి వచ్చి, నేను చెప్పాను కదా తనకి నాకు మధ్యలో ఎటువంటి రిలేషన్ లేదు అని చెప్పి, నేను నిన్ను తప్ప వేరే ఎవరిని లవ్ చేయట్లేదు, ప్లీజ్ నన్ను నమ్ము అని చెప్పి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ డే డాడీకి గట్టిగా సౌండ్స్ రావడంతో మెలకు వచ్చి లెగుస్తాడు. అసలు సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చూస్తూ ఉంటాడు. యాక్చువల్లీ అంకుల్, ఆంటీ అండ్ మాయ గట్టిగా అరుస్తూ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే అంకుల్కి చాలా కోపం వస్తుంది. వెంటనే ఫాసాయి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తారు. విక్కీని ఫాసాయిని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు నిద్రపోతూ ఉండడంతో అస్సలు పలకరు. దాంతో డాడీకి కోపం వచ్చి వెంటనే మెయిడ్తో కీ తెమ్మని చెప్పి చెప్తాడు. తర్వాత డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా అప్పుడు విక్కీ వాళ్ళకి మెలకు వస్తుంది. వెంటనే తన బ్లాంకెట్స్ అన్నీ కూడా బెడ్ కిందకి తోసేసి తన బెడ్ మీదకి జంప్ చేసేస్తాడు. అప్పుడే డాడీ కరెక్ట్గా డోర్ ఓపెన్ చేస్తాడు. డాడీతో, కొత్తగా పెళ్ళైన వాళ్ళ రూమ్లోకి ఇలా రాకూడదని మీకు తెలియదా అని అంటుంది. దాంతో డాడీకి ఇంకా కోపం వస్తుంది. బయట మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారో వెళ్ళి చూడు, నా నిద్ర కూడా డిస్టర్బ్ చేస్తారు మీరని చెప్పి తిడుతూ ఉంటారు. దాంతో విక్కీ అండ్ ఫాసాయి బయటికి వెళ్ళి చూస్తారు. వాళ్ళ పేరెంట్స్తో, మీరు చాలా గట్టిగా అరుస్తున్నారు, ఇక్కడ ఇలా అరవకూడదు, అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తుంది. కట్ చేస్తే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు. అంకుల్ డాడీకి సారీ చెప్తాడు. మార్నింగ్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాను కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు డాడీ, ఏం పర్లేదు, నాకేం ఇబ్బందిగా అనిపించలేదు అని అంటాడు. తర్వాత డాడీ అందరితో, మీకు అందరికీ ఆకలేస్తున్నట్టుంది కదా, ఒక నిమిషం ఆగండి అని చెప్పి డబుల్ క్లాప్ చేస్తాడు. డాడీ అలా క్లాప్ చేయగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అలా క్లాప్ చేస్తూ ఉంటారు. అంకుల్ డాడీని, అసలు ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు ఇలా క్లాప్ చేశారో అని అడుగుతాడు. అప్పుడు అంకుల్, ఇది మా ట్రెడిషన్ అని చెప్తాడు. అప్పుడే మెయిడ్ అక్కడికి ఒక లాబ్స్టర్ తీసుకొస్తుంది. లాబ్స్టర్ని చూసి క్రాబ్ ఏమో అని అనుకుంటాడు. అప్పుడు డాడ్, ఇది క్రాబ్ కాదు, లాబ్స్టర్, ఇది మన కంట్రీలో దొరకదు, నేను బయట నుంచి మీకోసమే స్పెషల్గా తెప్పించాను అని చెప్తాడు. అప్పుడు అంకుల్ కూడా, నేను కూడా మీకోసం ఒక స్పెషల్ డిష్ తీసుకొచ్చాను అని చెప్పి కమాన్ గాయ్స్ అంటారు. అప్పుడు అంకుల్తో పాటు విక్కీ, ఫాసాయి, మాయ అండ్ దియా అందరూ కూడా ఒక రిథంలో క్లాప్ చేస్తూ ఉంటారు. అప్పుడు డాడ్ అంకుల్ని అడుగుతారు, ఇప్పుడు మీరు ఎందుకు క్లాప్ చేశారు అని చెప్పి. అప్పుడు అంకుల్, ఇది మా ట్రెడిషన్ అని చెప్తాడు. అప్పుడే అక్కడికి ఆంటీ ఫ్రై చేసిన లిజర్డ్స్ని తీసుకొస్తుంది. వాటిని చూడగానే ఇంట్లో అందరూ కూడా చాలా భయపడిపోతారు. అంకుల్ ఆ లిజర్డ్ స్మెల్ చూస్తూ, వీటి వాసన చూస్తేనే మత్తు వచ్చేస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి ఇవి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అని చెప్పి బలవంతంగా డాడ్ చేత వాటిని తినిపించేస్తాడు. దాంతో డాడీకి ఇంకా కంటిన్యూషన్ వాంతులు, అస్సలు కంట్రోల్ అవ్వదు. తర్వాత దియా ఫాసాయి కోసం తెచ్చిన ట్రెడిషనల్ వేర్ని ఫాసాయికి ఇస్తుంది. దేవ్కి ఆ ప్యాటర్న్ బాగా నచ్చుతుంది. అప్పుడు దేవ్కి దియా ఒక డిజైనర్ అని చెప్పి తెలుస్తుంది. అప్పుడు విక్కీ దేవ్తో, మన కంపెనీలో కొత్త డిజైనర్ కోసం వెతుకుతున్నావు కదా, దియాని ఎందుకు అపాయింట్ చేసుకోకూడదు అని అంటాడు. అప్పుడు దేవ్, దియాకి ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ డాడీని కూడా అడగాలి కదా, ఆయనతో ఒక మాట చెప్పి చూస్తాను అని అంటాడు. మెయిడ్ అక్కడికి వచ్చి, మీ అందరినీ మేడం పిలుస్తున్నారు అని చెప్తుంది. ఆంటీ మామ్తో, మాయ మా సొంత కొడుకు కాదు, మేము తనని అడాప్ట్ చేసుకున్నాం, తన గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళ గ్రాండ్ మదర్ కోసమే మేము వెతుకుతున్నాం, మీరు చాలా డబ్బున్న వాళ్ళు కదా, ఇక్కడ మీకు చాలా మంది తెలుసుంటారు కదా, మాయ వాళ్ళ గ్రాండ్ మదర్ని వెతకడంలో మాకు కొంచెం హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. అప్పుడు మామ్, నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. విక్కీకి సడన్గా ఫోన్ కాల్ రావడంతో వాళ్ళ మామ్తో, నేను తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను, నాకు అర్జెంటుగా పని ఉంది అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. ఫాసాయి కూడా విక్కీ వెనకాలే వస్తుంది. విక్కీతో, నీకు నిషా కాల్ చేసింది కదా, అందుకని తను మీట్ అవ్వడానికి వెళ్ళిపోతున్నావా అని అంటుంది. అప్పుడే తనకి మళ్ళీ కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది విక్కీ వాళ్ళ అసిస్టెంట్. తన కాంటాక్ట్ నేమ్లో రాటీ అని చెప్పి సేవ్ చేసి ఉంటుంది. రాటీ విక్కీతో, కమాండర్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్పారు, మీరు తొందరగా రండి అని అంటాడు.
అప్పుడు విక్కీ సరే అయితే నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాను అని అంటాడు. ఫాసాయ్ విక్కీతో ఇందాకేమో నిషా కాల్ చేసింది, ఇప్పుడేమో రాఠీ అని ఎవరో కాల్ చేశారు. అసలు ఈ రాఠీ ఎవరు, ఆ అమ్మాయికి నీకు ఉన్న సంబంధం ఏంటి, అయినా తను కాల్ చేసి రమ్మనగానే వెళ్ళిపోతున్నావా, నువ్వు ఒకేసారి 2 అమ్మాయిలతో డేట్ చేస్తున్నావా, నిజం చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. విక్కీ నేను నీకు తర్వాత అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మీటింగ్ జరుగుతూ ఉంటుంది. కమాండర్ మిగిలిన ఆఫీసర్స్ అందరితోని లాస్ అండ్ లాపో బ్యాంకాక్ వస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా సియాలిని మీట్ అవ్వడానికే వస్తున్నారేమో, మనం వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, ఏదో ఒకటి ప్లాన్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ దేవ్ ఒంటరిగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా చేయడు. అప్పుడే మామ అక్కడికి వస్తుంది. దేవుని చూసి అసలు ఏమైంది, నువ్వు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అని అడుగుతుంది. దేవ్ ఏం సమాధానం చెప్పడు. అప్పుడు వెంటనే మామ ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు దేవ్ కొంచెం షైగా ఫీల్ అవుతాడు. దేవుని చూడగానే మామకు కూడా అర్థమవుతుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. అక్కడతో సీన్ కట్ అయిపోతుంది. దేవ అమ్మాయి గురించి మామతో చెప్పాడా లేదా అనేది ప్రస్తుతానికి మనకు తెలీదు. ఆంటీ అంకుల్ అండ్ మాయ గార్డెన్లో ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాటరింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. తన వెనకాలే ఫాసాయ్ కూడా వస్తుంది. తర్వాత ఫాసాయ్ అంకుల్కి అక్కడ ఉన్న రోజ్ ప్లాంట్స్ చూపిస్తుంది. ఇవి చాలా బాగున్నాయి కదా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు మన ఊర్లో ఫ్లవర్స్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఇక్కడ అంత బాగాలేదు, ఎందుకంటే ఇక్కడ ఎయిర్ పొల్యూషనే, మట్టి కూడా పొల్యూషన్ అయిపోయింది కదా, అయినా ఇక్కడ మొక్కలు కూడా చాలా తక్కువ ఉంటాయి కదా, బ్రీతింగ్ తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఫాసాయ్ సరే అయితే మీరు మన ఊరు వెళ్ళిపోతారు కానీ నేను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటుంది. అంకుల్ మేము నీకోసం అంత దూరం నుంచి వచ్చాం కదా, అయినా నీకు మా మీద ప్రేమ కూడా తగ్గిపోయింది, వచ్చినప్పటి నుంచి ఎప్పుడు వెళ్తారో అని అడుగుతున్నావు అని అంటాడు. అప్పుడు ఫాసాయ్ అలాంటిది ఏం లేదు, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, మీరు ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి వెళ్ళి వాళ్ళని హగ్ చేసుకుంటుంది. విక్కీ కూడా వెనకాలే వస్తాడు, వాళ్ళందరినీ హగ్ చేసుకుంటాడు. ఇదంతా డాడ్ కూడా పైనుంచి వస్తాడు. ఫాసాయ్నే చూస్తూ ఇంకెంతకాలం ఇలా సంతోషంగా ఉంటావు, ఉండు, నీకు రోజులు అయిపోయిందిలే, ఇంకా డైవర్స్ తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు అని అంటాడు. తర్వాత వాళ్ళందరూ లోపలికి వస్తారు. అప్పుడు డాడ్ అంకుల్తో మీరు అందరూ చాలా ఆకలిగా ఉండుంటారు కదా, బ్రేక్ఫాస్ట్ చేద్దరిగాని పదండి అని అంటాడు. విక్కీ వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్తాడు. డాడ్ ఫాసాయ్ని పిలిచి నేను మీ పేరెంట్స్తో మంచిగా మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి నేను మారిపోయాను అని అనుకోకు, నేను నిన్ను ఎప్పటికీ నా కోడలుగా యాక్సెప్ట్ చేయను, అయినా నేను విక్కీతో చేసుకున్న డీల్ వల్ల మీ పేరెంట్స్తో ఇలా మంచిగా మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళు ఏం చేసినా సరే భరించాల్సి వస్తుంది, చూసి నేనేదో మారిపోయాను అనుకుని నువ్వు విక్కీతో లైఫ్ లాంగ్ ఇక్కడే సెటిల్ అయిపోదాం అని పగటికల్లో మాత్రం కనుకో, అది ఎప్పటికీ జరగదు అని అంటాడు. అప్పుడు ఫాసాయ్ డాడ్ని డీల్ గురించి అడుగుతుంది. డాడ్ నేను నీకు అస్సలు చెప్పను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా దియా కూడా వింటుంది. దియా ఫాసాయ్ని అసలు ఏం జరుగుతుంది, డాడ్ నీతో ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఫాసాయ్ దియాకి జరిగిందంతా చెప్తుంది, వాళ్ళ ఫేక్ మ్యారేజ్ గురించి కూడా మొత్తం చెప్తుంది. అది విని దియా షాక్ అవుతుంది. అప్పుడు ఫాసాయ్ డాడ్ బిహేవియర్ చూసే నాకు డౌట్ వచ్చింది, అందుకే నేను విక్కీని అడుగుతున్నాను డాడ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారా అని చెప్పి, విక్కీ నాతో ఏం చెప్పట్లేదు, అవాయిడ్ చేస్తున్నాడు నన్ను అని అంటుంది. కట్ చేస్తే విక్కీ ఫాసాయ్ని ఆఫీస్ దగ్గర తీసుకెళ్తాడు. కానీ ఫాసాయ్ కార్ దిక్కుండా కార్లోనే కూర్చుని ఉంటుంది. అది చూసి విక్కీ అసలు నీకు ఈరోజు ఏమైంది, ఎప్పుడు లొడలోడ వాగుతూ ఉంటావు కదా, అలాంటిది ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు అని అడుగుతాడు. తర్వాత కావాలనే టీస్ చేయడానికి ఇవాళ కిస్ చేయలేదు కదా అందుకని ఇలా ఉన్నావా అని అంటాడు. తర్వాత ఫాసాయ్ కోపంగా నేను నీతో కొంచెం మాట్లాడాలి, ముందు నువ్వు కూడా బయటికి రా అని చెప్పి తను కూడా ఆఫీస్లోకి తీసుకెళ్తుంది. అసలు డాడ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, నీకు డాడీకి మధ్య ఏం డీల్ జరిగింది అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది.